నీకు ఆరోగ్యం కావాలన్నా, నీకు ఆయుష్ కావాలన్నా ఏం చేయాలో చెప్పమంటావు? చివరిగా సామెతలు 4వ అధ్యాయం 20 నుంచి చదవండి దయచేసి. చివరి మాట. నీకు ఆరోగ్యం కావాలన్నా, ఆయుష్ కావాలన్నా, మంచి బ్రతుకు కావాలన్నా, మంచి జీవితం కావాలన్నా చూడండి, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మీ బైబిల్ ఉంది మీ చేతిలో, చూడండి. మంచి ఆరోగ్యాన్ని తెచ్చుకోండి, ఆయుష్ని తెచ్చుకోండి. ఎలాగో చెప్తున్నాడు చూడండి. నా కుమారుడా, సామెతలు 4:20, నా మాటలను ఆలకించు, నా మాటలను ఆలకించు, నా మాటలను ఆలకించు. ఎవరు మాటలు అంటారమ్మా? ఇప్పుడు వింటున్నారులే బాగా. ఎండించిపోతానే ఈ మాటలు ఎట్టపోతాయి? విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు, సాతాను వచ్చి విత్తబడిన వాక్యాన్ని ఏం చేస్తుంది? ఎత్తుకొని పోతుంది. మీలో ఫలించాల వాక్యం. ఈరోజు నేను చెప్పేసి కడపకి వెళ్ళిపోతా. మరి విత్తబడిన వాక్యం ఫలించిందే? ఫలించాల. నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవి ఎక్కుము. నీ చెవి దేనికి ఇవ్వాలి? నీ కన్నులు ఎదుటి నీకు ఇచ్చాను కదా నేను కన్ను. ఆ కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయకము. వాటిని, నా వాక్యాలు పక్కకి తొలగించు, పక్క పడేయద్దు. అవే మిమ్మల్ని కాపాడేది, అవే మిమ్మల్ని రక్షించేది. సైతాన్ గాడు వస్తాడు, ఆ వాక్యం ఎందుకు, ఇది ఎందుకు, చర్చ ఎందుకు రే, పక్కి పోరు అంటాడు. వాడు మాట్లాడద్దండి. నా వాక్యములను పక్కకు తీసేద్దండి. మీ హృదయమందు వాటిని భద్రపరుచుకో, మీ హృదయమందు వాటిని భద్రపరుచుకో అంటారా? బంగారు ఏడ పెట్టుంటా వాడు ఉంటుంది, కానీ బైబిల్ ఏ పక్క ఉంటుందో? ఒరే బైబిల్ ఏంటో చూడరా నాయన, కరెంటు బిల్లు పెట్టుంటా దాంట్లో అని ఒక ఆమె అంటుంది. ఏం పెట్టిందంట? ఒరే మందులు చీటీ పెట్టుండారా దాంట్లో, మాత్రలు పెట్టుండారా అంటే అది నీకేం బ్యాగా? బైబిల్ నాడు చూడ, చులకనగా చూడద్దు. అదే మనం బ్రతికించేది. ఏమంటున్నాడు సార్ చివరి మాట? నీ హృదయం అనే బీరువాలో భద్రంగా దాచుకో దేవుని వాక్యమును. దొరికిన వారికి అవి జీవం. దొరికిన వారికి జీవం అంటే బ్రతకడానికి మనలో ఏముండాలి? జీవం. మనలో జీవం ఉండాలంటే వాక్యం ఉండాలి మన దగ్గర. దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. చూసారా? సర్వ శరీరానికి, ప్రతి ఒక్క అవయవానికి ఆరోగ్యం ఎక్కడుంది సీమంతన్నా? ఎక్కడుందన్నా? వాక్యం. దేవుడు అసలు సిసలు ఆయనండి గుండె చేసింది. ఆయన అడగాల, గుండె నొప్పి ఎందుకు వచ్చిందని ఆయన అడగండి. మీరు డాక్టర్ గడి పోయి గుండె నొప్పి కానీ సార్, ఇది నొప్పి కానీ సార్, ఇది అన్నీ నొప్పులే. ఆయన ఏం చెప్తాడు? గుండెని కలిగించిన తలనొప్పి అంటున్నావు కదా, తలను కలిగించిన దేవుని దగ్గరికి రా. నీకెందుకు గుండె నొప్పి వచ్చిందో చెప్తున్నాడు. తిరుగుబాటు చేసేవానికి వచ్చింది. ఇప్పుడైనా తిరుగుబాటు ఆపి, దేవా నన్ను క్షమించు బాబు, దేవా నన్ను క్షమించు. కరోనా వచ్చేసింది, క్యాన్సర్ వచ్చేసింది, అన్నీ వచ్చేసి. ఎందుకు వచ్చాయి? కుక్కకి రాని క్యాన్సర్, కుక్కకి రాని కరోనా మనకెందుకు వచ్చిందంటే తిరుగుబాటు. మారుదామా? మార్పు చెందామా? దేవా నన్ను క్షమించు, నన్ను రక్షించని అడుగుదాం. నిన్ను వేడుకుంటానిలా, క్షమించు, నన్ను క్షమించు. కొద్ది దెబ్బలతో శిక్షించి నన్ను విడిపించు. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ వలనే నే బ్రతుకుతున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. ఏం తప్పు చేశావో అది తెలుసుకోవా? మన్నించమని దేవుడిని అడగలేవా? శిక్షించే హక్కుందని అది తెలిసే నువ్వు బ్రతకాలని. మరణిస్తావని తెలిసి ఆ దేవుణ్ణే మరిచి పాపిగా చేస్తున్నావుగా. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ పిల్లలనే మోసం చేస్తున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు,
నడిపిస్తున్నావు. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు. ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు.